ఇంకా పాలిటిక్స్ నుంచి కొంచెం బయటకు వస్తే ఒక 10 నిమిషాలు ఫ్యామిలీ విషయాలు చెప్పండి సార్. ఫ్యామిలీకి సంబంధించి ఎలా ఉంటది? అంటే మీ షెడ్యూల్ అల్లు అర్జున్ ఎప్పుడొస్తారు? మీ ఇంటికి ఎప్పుడొస్తారు? లేకపోతే వాళ్ళ పిల్లలతోటి ఎప్పుడొస్తారు? మీరెళ్తారా? అల్లు అర్జున్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తూనే ఉంటాడు ఆయన. నేను వెళ్ళేది తక్కువ. ఓకే. మా తెలంగాణలో ఎక్కువ మేము అటు ఇటు పోము. మాకు మా వెనక నుంచి మా సిస్టమ్ అదే. నా డాటర్ వస్తూనే ఉంటుంది. నా డాటరు, నా మా మనవరాలు కూడా, నా గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా ఎవ్రీ సాటర్డే వస్తారు, పండుగలకు వస్తారు. నా మమ్మల్ని కూడా పండుగలకు, వాళ్ళ సంక్రాంతి, ఇప్పుడు ఆంధ్రాకు బాగా పెద్ద పండుగ కదా, మేము పోతాము. దసరా డెఫినెట్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు. మా ఊరికి కూడా వస్తూ ఉంటారు. దసరాకు మా ఊరు కూడా తీసుకెళ్తారు కదా అప్పుడప్పుడు. సో పండుగలో డెఫినెట్ వస్తాడు. అర్జున్ ఎలాంటిది అది లేదు. మా ఇంటికి ఆయన ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వస్తూనే ఉంటాడు. నా డాటర్స్ అయితే ఎవ్రీ డే కూడా వస్తారేమో వాళ్ళు. అవునా? సూపర్. వీళ్ళు చిల్డ్రన్స్ అంటే వాళ్ళు హాలిడే ఉంటే వస్తారు. హాలిడే ఉంటే వస్తారు, ఉండి ఒక నైట్ ఉంటారు, ఉండి పోతారు కలిసి. మీరు ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటారు? నేను అందరితో, నా గ్రాండ్ చిల్డ్రన్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. అందరితో ఎక్కువ బాగా గ్రాండ్ చిల్డ్రన్స్ కొంచెం ఆడుకుంటుంటారు కదా. అర్హతోటి ఎక్కువ అవుతాను. చిన్నప్పుడు ఆయాను, నా పెద్ద డాక్టర్కి కూడా 2 కొడుకులు. వాళ్ళ దాంట్లో చిన్నోళ్ళే కదా ఎక్కువ వస్తారు. వాళ్ళు పెరుగుతా ఉంటే ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు ఎక్కువ అక్కడ టైం పాస్ చేస్తుంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మన దగ్గరికి వస్తారు. సో రెగ్యులర్ గా వచ్చుడైతే డెఫినెట్, వీక్లీ ఒకసారి అయితే డెఫినెట్ వస్తారు. అర్హ అండ్ ఆయాన్. సో ఇప్పుడు అర్హ పెద్ద, అర్హ చిన్న. సో ఎవరు యాక్టివ్గా ఉంటారు? ఇద్దరు యాక్టివ్. ఇద్దరు అసలు అంత పర్ఫెక్ట్ గా, అసలు వాళ్ళు ఏ పనులైనా అంత పర్ఫెక్ట్ చేసుకుంటుంటారు వాళ్ళ పనులు. ఎక్కువ ఏం చెప్తుంటారు సార్? సినిమాల గురించి చెప్తుంటారా లేదంటే మీ గురించి అడుగుతుంటారా? వాళ్ళు ఏమన్నారు చూస్తారా, నేను కండువా వేసుకుంటా కదా మా బీఆర్ఎస్, నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నావా, కేసీఆరా మీకు అని అంటారు. అంటారు వాళ్ళు అట్లా. అవునా, మా కేసీఆర్ మా లీడర్ అని చెప్తాను. వాళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఇద్దరిలో క్వాలిటీ అంటే జనరల్లీ అర్హలో ఇప్పుడు ఆయాన్ మంచి స్పోర్ట్స్ అంత యాక్టివ్. అర్హ కూడా చాలా క్వైట్ గా తన పని తను చేసుకుంటది. చాలా పర్ఫెక్ట్. ఏదైనా మాట్లాడినా కూడా అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతుంది. అర్హ తెలుగు కూడా, ఇప్పుడు మీ గోదావరి డిస్ట్రిక్ట్ తెలుగు మాట్లాడుతుంది, మళ్ళీ మా ఊరికి వస్తే మా తెలుగు మాట్లాడుతుంది. అంత చేంజ్ చేసి పడేస్తుంది. స్క్రిప్ట్ తనదే. స్క్రిప్ట్ ఏం లేదు. వాళ్ళ నాన్నమ్మ గారితో గోదావరి డిస్ట్రిక్ట్ తెలుగు ఎంత స్వచ్ఛంగా ఉంటది కదా తెలుగు. అది మా దగ్గరకు వస్తే మా నల్గొండ తెలుగు ఎట్లుంటది, ఆ విధంగా ఉంటది. ఆయాన్ అంటే కొద్దిగా అతను యంగ్స్టర్ కదా, పిల్లలతో ఉన్నప్పుడు అతన్ని అది ఎక్కువ స్పోర్ట్స్ అవి ఇవి. ఇప్పుడు ఏ క్లాస్ అండి? ఇప్పుడు 5th. ఈ అమ్మాయి ఏమో ఫస్ట్. ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఫస్ట్ కే ఎంత బాగా మొత్తం లింగ్విస్టిక్ ఎంటర్ అయిపోయిందా? చాలా. ఇప్పుడు మీ డాటర్ క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయా లేదంటే సన్నెలా ఎక్కువ కనిపిస్తున్నాయా? అది మనం ఎట్లా చెప్తాను చెప్పారు. ఇప్పుడే ఇంటరాక్షన్ ఎక్కువ, అంటే వాళ్ళ మూమెంట్స్ తెలుస్తాయి. వాళ్ళ డాడీ అంటే వాళ్ళకి అంతులేని ఇష్టం. జనరల్ గా పిల్లలకు, అమ్మాయిలకు డాడీ ఎక్కువ ఇష్టం ఉంటారు. అవును, అది సేమ్. అర్జున్ కూడా పిల్లలంటే చాలా, అది చిన్న పిల్లలంటే ఓవరాల్ గా నా దగ్గర చాలా మంది వస్తారు. చిన్న పిల్లలు అంటే 10 years 15 years లోపటోళ్ళు అర్జున్ చూడాలని. నేను అందరిని ఒకసారి కలెక్ట్ చేస్తా. అంటే కాక ఎప్పుడో 2 months ఒకసారి ఒక 10 మంది పిల్లలను 20 మంది పిల్లలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ లాన్ లో అందరికి. సో అల్లు అర్జున్ కలవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి. మామూలుగా ఇది ఇంటరాక్షన్ కష్టం కదా, బిజీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని చిన్న పిల్లలను కలుస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు కొందరు యుఎస్కి వెళ్ళి వస్తారు. వాళ్ళు ఇంటర్ 12th అయినాక వాళ్ళు మెడిసిన్లో జాయిన్ అయ్యేదానికి, ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంటుంది. వాళ్ళు అంటారట, మేము అర్జున్ చూసిపోవాలి, బన్నీని చూసిపోవాలి అంటారట. వాళ్ళ పేరెంట్స్ ఎవరో మాకు వాళ్ళ రిలేటివ్స్ చేస్తారు.
ఇట్లా శేఖర్ రెడ్డి ఎట్లైనా చేసి కలిపియాలి, మా పిల్లలు యూఎస్కి వెళ్ళి వచ్చిండ్రు, మేము 10 days ఉంటాము, 10 days ఎప్పుడైనా కలిపేరి అంటే ఇక అలాంటి వాళ్ళని చెప్తా నేను, అరే అంత దూరంకి వెళ్ళి వచ్చి నీవు అంటే అంత లైక్ చేస్తున్నారు, కలవాలి. మీరేమంటారు సార్, బన్నీ అంటారా అర్జున్ అంటారా? నేను అర్జున్ అంట. సో ఆయన కొంచెం కిడ్డింగ్ ఎక్కువ ఉంటది అంటారు, నిజమేనా? కొంచెం అంటే బాగా ఎక్కువగా కిడ్డింగ్ లాంటిది, కొంచెం అల్లరి అల్లరి టైప్ మాట్లాడతారు, బాగా బాగా ఏమో యాక్టివ్. సెటైర్స్ చేస్తుంటారా బాగా? సెటైర్స్ సెటైర్ చేస్తారు, ఎప్పుడు జాలీగా ఉంటాడు మనిషి, ఎప్పుడు ఏదో స్ట్రెస్ సినిమా యాక్టర్ అట్లా ఉండడు, ఫీలింగ్ వచ్చిన బాగా నేను అలసిపోయినా అట్లా ఉండడు. ఈవెన్ మీరు అరవింద్ గారు కూడా ఎట్లా ఉంటారు తెలుసు కదా మీకు. అరవింద్ గారిని 1-2 సందర్భాల్లో ఏదో వాకింగ్ లో ఒకసారి చూశాను. ఆయన తన ఏజ్ లో తన ఏజ్ గ్రూప్ లో చూడండి, ఆయన అంత యాక్టివ్ నేను ఎవరిని చూడలేదు, అంత యాక్టివ్ ఉంటాడు. సేమ్ అంటే వాళ్ళ ఆ విధంగా అలా చేయి చాలా యాక్టివ్ ఉంటారు, ఎప్పుడు చూసినా ఒక తిరిగి ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది సార్, అర్జున్ మీ మధ్య? అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారా, లేకపోతే మామూలు కొంచెం గౌరవంగా ఉంటుంది కదా మామ అంటే? మేము మామూలుగానే ఉంటాం, ఫ్రెండ్స్ లాగా ఉంటారా? మామూలుగా అంతే, జోయల్ గా మాట్లాడుకుంటారా? అంతే అన్ని విషయాలు. మామయ్య ఏంటి ఎందుకు రాలేదని అంటాడు, మరి మా ఊరికి వచ్చినప్పుడు నేను అప్పుడు షూటింగ్ జరుగుతుంటే ఆపి వచ్చాడు ఒకరోజు షూటింగ్ ఆపడంటే చిన్న విషయం కాదు. అవునవును, కొన్ని ఎంత సంబంధించిన వారం కదా మామయ్య చెప్పాడు పోవాలని చెప్పి, ఒక డే అంతా వేస్ట్ అయింది కదా. కోట్లతో చాలా మంది మళ్ళీ అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా. ఎప్పుడంటే ఇట్స్ ఓకే, షూటింగ్ జరిగేటప్పుడు నేను పెట్టుకున్నాను. ఇంకోటి నేను అంత ప్లానింగ్ కూడా చేయలే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే షూటింగ్ ఎప్పుడు జరుగుతుందని ఆ విధంగా మా తెలంగాణలో అంత ప్లాన్ చేసి అడిగి షూటింగ్ అది తెలియము అనుకుంటా అంటాం. అప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్ కు వాళ్ళందరికి చెప్పి తన డే నా కోసం మా మామయ్య చెప్పింది తప్పక పోవాలి అని చెప్పి ఆ రోజు వచ్చిండే. సో అంత బాగా ఉంటారు, కలిసిపోతారు. సో మీరు ఏది చెప్పినా కానీ కాదండి అంటారు. నేను కూడా తప్పుడు అది దీన్ని చేయాలి, అసలు విషయం చెప్పాలి ఇక్కడ. నేను మా ఏరియాలో నేను చెప్పాను సోషల్ యాక్టివిటీ చేస్తా, మా తాండాలో అమ్మాయిలకు చదివిపియరు, తాండాలలో వాళ్ళు అమ్ముకుంటారట అమ్మాయిలను అనేది ఉంది కదా. అంటే నేను అర్జున్ తోటి ఒక మెసేజ్ ఇప్పించా, తాండాలో కొంత పిల్లల్ని తీసుకొచ్చి అమ్మాయిలను పెద్దోళ్ళను 65 years అబవ్ ఉన్న వాళ్ళను లేడీస్ను, అమ్మ మీరు 65 years ఉంది, ఇప్పుడు నీ మనవరాలు నీ కోడలు అమ్మాయి పుడితే ఆమెను కోపానికి రావద్దు, ఇప్పుడు అమ్మాయిలకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి నౌకరు వస్తుంది అని అర్జున్ తోటి చెప్పించాం. వీడియోనా లేకపోతే డైరెక్ట్ ఫిజికల్ గా? మంది అక్కడ తీసుకొచ్చి ఇబ్రాహీంపట్నంలో నేను అందరినీ పిల్లలని తీసుకొచ్చి వాళ్ళ పెద్దోళ్ళని తీసుకొచ్చి తనతోటి చెప్పించాం. నేను చెప్తే అది కన్వే వాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది. అలాంటి వాటికి తను నో అనలేదు, తను వచ్చేసాడు. హరితహారం నేను సీఎం గారు చేస్తుంటూ మనం చేయాలి, మీరు చేస్తే ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది మెసేజ్ చేశాడు. సో ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తా అంటాడు. మొత్తం సార్ ఒక 15 years అయిందా, 10 years అయిందా? లేదు మ్యారేజ్ అంతే. 2000 రైట్? కాదు 2006 లో పెద్ద బిడ్డ పెళ్ళి అయింది. 2000 అదే కాదు 14 ముందట, 14 ముందటనే. 10 years అంటే 10 years మాక్సిమం. 10 years లో మీరు బాగా జర్నీ చూసుంటారు కదా, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలా కాదు సినిమా వాళ్ళతోటి కాదు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది ఎప్పుడన్నా? ఎన్నట్టు కాలే. లేదా ఆ రిగ్రెట్స్ ఏమి లేవా ఈ సినిమా వాళ్ళతోటి మనం పడలేమని? చాలా ఇప్పుడు మీరు చూడరి చిరంజీవి గారి ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎట్లా నెట్టెడ్ ఉంటుంది. మేము కూడా చిరంజీవి గారు మాకు ఎవ్రీ దివాళీకి పిలుస్తాడు ఆయన. ఓకే, దివాళీకి 100% పిలుస్తాడు. మన దివాళీ కూడా పోయాం, అందరు పిలుస్తాడు. ఎవ్రీ సంక్రాంతికి వాళ్ళు కలుస్తారు. దివాళీకేమో కొంచెం మా లాంటి వాళ్ళను దూరం పెట్టాను. ఎవ్రీ సంక్రాంతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్, వాళ్ళ సిస్టర్స్ అరవింద్ గారు. కాబట్టి వాళ్ళది చాలా ఒక సిస్టమేటిక్గా ఒక నెట్టెడ్ ఫ్యామిలీ. అట్లా అదే ఒక ఎఫెక్షనేట్ ఫ్యామిలీ, ఒక సిస్టమేటిక్ ఉండే ఫ్యామిలీ. కానీ రీసెంట్గా మెగా కాంపౌండ్లు, అల్లు అరవింద్ కాంపౌండ్ 2 వేరుగా అయిపోయాయి అనేది టాక్ ఉంది కదా. చూడండి రావు సార్, ఇప్పుడు పెద్ద ఎత్తున అయిండు. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో యాక్టర్స్, వాళ్ళ అల్లుండ్లు, కొడుకు, ప్లస్ అరవింద్ గారి ఇంట్లో యాక్టర్స్.
అంతే కదా. ఇప్పుడు ఎంతో మంది అయినరు న్యాచురల్గా. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ ఎవరి ప్రొడ్యూసర్స్ ఆ విధంగా ఉంటుంది. అప్పుడు అరవింద్ గారు ఎక్కువ ఆయన సినిమాలు ఆయన ప్రొడక్షన్ నుంచే వచ్చేది. ఇప్పుడు ఇంతమంది యాక్టర్లు ఉండి ఒకదానికి వెళ్ళి రాదు కదా. కాబట్టి డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ కు వాళ్ళు అఫిలియేషన్ వచ్చేసింది. సో ఆ డిఫరెన్సెస్ తప్ప. ఎందుకంటే గీతా అవార్డ్స్ అనేది ఇప్పుడు అన్ని సినిమాలు వాళ్ళు తీస్తలేరుగా. అవునవును. ఇప్పుడు నాగార్జున కొడుకుతో తీస్తారు, ఇంకోళ్ళతో బాలకృష్ణ తోటి అది ఏదో చేసినారు కదా, తీశారు. Unstoppable లేదు. అందుకని ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు స్టార్టింగ్ లో చిరంజీవి గారి సినిమాలు అంటే గీతా ఆర్ట్స్కి వెళ్ళి ఎక్కువ వచ్చేది కదా. అవును. సో ఇప్పుడు కాబట్టి అలాంటివి లేదు. అరవింద్ గారు రాజకీయాలకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా? ఇక అంతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్. అసలు ఆంధ్ర వైపు చూడరు ఏంటి, అసలు వెళ్ళరా వీళ్ళు? అసలు పోతారు, ఎందుకు పోతుంటారు కదా, అక్కడ ఫంక్షన్లకు దానికి పోతుంటారు. వాళ్ళు మార్నింగ్ పోతారు, ఈవినింగ్ వస్తూనే ఉంటారు, 2 days నైట్ ఉంటారు, పోతుంటారు, రెగ్యులర్ పోతుంటారు. అందరితో మంచి బలమైన సంబంధాలు అయితే ఉన్నాయి. డిటాచ్ కాదు అక్కడ? లే కాలేదు. అరవింద్ గారు రెగ్యులర్ పోతాడు. అరవింద్ గారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ కజిన్స్, వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ అందరూ వస్తుంటారు. మీరు ఎప్పుడైనా? మేము కూడా పోతాం. నేను కూడా విజయవాడ, అంటే నేను నా మిసెస్ పోయింది అటు గోదావరి డిస్టిక్ అలా, నేను విజయవాడ అక్కడ ఉన్న దానికి పోతాను. ఎక్కువ ఇక్కడే పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళే కూడా, అంతే కదా, వాళ్ళ రిలేటివ్స్. నేను కూడా పోతుంటా. అల్లు అరవింద్ మీద కంప్లైంట్స్ ఏం లేవా? ఏం లేవు, నా మీదనే కంప్లైంట్. ఏంటండి అసలు ఎప్పుడు రావు అని అంటాడు, నన్ను ఎప్పుడు కలవం అంటాడు. మీ తెలంగాణలో రోజు అసలు పెద్ద ఎత్తున పార్టీలు అవి చేస్తారంటే నువ్వు అసలు తక్కువ అని. అంటే ఇక అందరు తెలంగాణలో అంటే మా కష్టం మాకేముంటది, మేము అగ్రికల్చర్ చేసుకునేటోళ్ళము, మీలాగా సినిమాలు పెద్ద ఎత్తున బిజినెస్ చేయం కదా. సో మేము అంతా లైఫ్ మాది కొద్దిగా సింపుల్ గా జరుగుతుంటుందని చెప్తాను నేను. సో అర్జున్ 10 years పీరియడ్ లో డాక్టర్ నుంచి ఎప్పుడు కంప్లైంట్స్ లేవా అర్జున్ మీద? బిజీ ఉంటారు ఎప్పుడు, ఆ సినిమాలు గోల, అంటే టైం ఇవ్వట్లేదని అలాంటివి ఏం లేవా? చాలా వాళ్ళు ఆయన సినిమాలు కూడా ఎట్లా చేసి చూస్తారు కదా, వెనకట్లాగా 5 సినిమాలు 4 చేస్తలేరు కదా, 2 ఏళ్ళకి ఒకటి చూస్తారు కదా. జనరల్ గా ఇప్పుడున్న యాక్టర్స్ ఫ్యామిలీ కూడా అంత టైం ఇస్తారు. కొంచెం మారింది. అవును, కరెక్ట్. వెనకట ఉండనంట అది, సంవత్సరానికి 5 సినిమాలు 10 సినిమాలు తీసేది.